ఎన్ని డ్రామాలు ఆడినా జగన్ ని ప్రజలు నమ్మరు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఎవడో చెప్పాడంట ఆ పనికిరాని వాడు, ఆ ప్లాస్టర్ ఉంటే నీకేదో పెద్ద గాయమైందని, నీ మీద హత్యాయత్నం జరిగిందని ప్రజలు అనుకుంటారు, నీకు ఓట్లు కుప్పల కుప్పలు పడతాయని చెప్పారట. అందుకు ఆ ప్లాస్టర్ దేట్లా మీ దుంపదేగ ఇదేమి డ్రామాయా? అసలు అక్కడ హత్యాయత్నమే జరగలేదు, నీ మీద రాయే పడలేదు అంటుంటే నువ్వు ఇంకా ప్లాస్టర్ వేసుకొని తిరగటంలో ఏమైనా ఔచిత్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. సారీ, అంటే ప్రజలు ఎంత అమాయకులని చెప్పాలన్నా మీరు? ప్రజల్ని అమాయకులు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? 13 రోజుల తర్వాత కూడా ఆ ప్లాస్టర్ మీరు ఆ తలకు ఉంచుకొని తిరుగుతున్నారంటే ఏమనుకోవాలి? అందుకే అన్నాను, అతను పెద్ద డ్రామా యాక్టర్. చిన్నప్పుడు ఆయన ఏమైనా నాటకాలు వేశారో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది మాత్రం పెద్ద డ్రామా. ఆ ప్లాస్టరు బాగా రోజు రోజుకి పెరుగుతుంది, ఇంకా తగ్గాలి రోజు రోజుకి. ఫస్ట్ పెద్దది ఉంటుంది, చిన్నది ఉంటుంది, లేకపోతే ఒక స్టిక్కర్ లాంటిది పెడతారు, 3వ రోజు పీకేస్తారు. నేను చెప్పాను కదా 3 రోజులే ప్లాస్టర్కి. మీకైన గాయానికి 3 రోజులే ఉంచుకోవాలి, తర్వాత ఉంచుకుంటే అది డ్రామా. నిన్న ఒక డాక్టర్ గారు ఎవరో చెబుతున్నారు, సెప్టిక్ అవుతున్నారు దంపదేగా అని చెబుతున్నారు. నువ్వు అట్లాగే ప్లాస్టర్ వేసుకొని తిరిగితే సెప్టిక్ అవుద్దట. అందుకని నేను తోటి మనిషిగా నా సలహా, ఇక తీసేయండి ఆ ప్లాస్టర్. ఇక మీ మాయ మాటలు, మీ మోసపు మాటలు వినే స్థితిలో లేరు రాష్ట్ర ప్రజలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రికి నేను తెలియచేస్తున్నాను. రెండవది, జనాన్ని నేను అనుకోవటం ఎదుటి మనుషులందరూ అమాయకులు, వాళ్ళకేమి తెలియదు, లోకజ్ఞానమే తెలియదు, నేను ఏది చెబితే అది నమ్ముతున్నారన్న భ్రమలో జీవిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఊహాలోకాల్లో విహరిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే అవినాష్ రెడ్డి 5 ఏళ్ళు ఎంపీగా పనిచేశాడు, మరలా ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అతను చిన్న బాలుడు అంట, అమాయకుడు అంట. అతను అమాయకుడు అంటే నీ దొంపదగ బాబాయిని, మీ బాబాయిని గొడ్డలు వేటేసి చంపిన దానికి సూత్రధారి అతనని చెప్పి సిబిఐ, ది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ, వాళ్ళు చెబితే, వాళ్ళు ఛార్జ్షీట్ వేస్తే ఇతను బెయిల్ తీసుకొని ఆ కోర్టుకు అటెండ్ అవుతూ ఉంటే అతన్ని చిన్నపిల్లవాడు, అమాయకుడు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. అంటే రాష్ట్ర ప్రజలు అమాయకులేనా? మీ తమ్ముడు అమాయకుడేనా? చాలా తప్పు చేస్తున్నారు మీరు. రాష్ట్ర ప్రజల్ని కించపరుస్తున్నారు ఈ రకంగా మాట్లాడటం వల్ల. మీరు వేసుకున్న ప్లాస్టరు, ఇతన్ని అమాయకుడు అంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల్ని కించపరుచున్నట్లు లెక్క. మీ కడప పార్లమెంటు ఓటర్స్ని కూడా కించపరుస్తున్నట్లు లెక్క. అతను అమాయకుడు, చిన్నవాడు, ఏమీ తెలియని వాడని మీ తమ్ముడిని అంటే. ఎంత డ్రామాలు ఆడాడు మీ తమ్ముడు? కర్నూలులో మీ తమ్ముడిని అరెస్ట్ చేయగలిగారా సిబిఐ? తమ మీద ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై విమర్శలు గుప్పించారు. షర్మిల ఒక పార్టీలో ఉన్నారని, ఆ పార్టీ లైన్ ప్రకారం మాట్లాడుతున్నారని అన్నారు. దానికి ఇచ్చిన డిఎంసీ కమిషనరు ఇక్కడ డిఆర్ఎంకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇచ్చిన లెటరు, ఇవన్నీ మీకు షేర్ చేస్తాను, మీరు చూసుకోండి. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు? వాళ్ళక మా మధ్యలో వచ్చి బాగా వాయించలేదు, బ్రహ్మాండంగా ఆడేదని నేను చెప్పడానికి. ఆ రోజు రైల్వే మంత్రి కదా, మీ కూటమిలోనే కదా 14లో వచ్చారు. సేమ్ కూటమి 14లో కూడా కూటమే కదా. మరి అప్పుడు నీ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు. ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేయలేకపోవు? ఎందుకు మళ్ళీ వచ్చి ఈరోజు వచ్చి పెద్ద కబుర్లు, పెద్ద మాటలు దేనికోసం? నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే, మీకు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే, ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల మీకు ఏమైనా ఏసమంతేనా? మీకు సదాభిప్రాయం ఉండి చేయాలని తపన ఉంటే
అంటే ఏదో నేను కేంద్ర మంత్రిని వచ్చి మాట్లాడితే అది చెల్లుతుంది, నాకున్న డప్పా కొట్టిన ఆ 2 పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే T5 లేకపోతే ABN ఈనాడు వేస్తారనుకుని నీకు డప్పాలు ఎందుకు చెప్పు? మాది మాఫియా ప్రభుత్వం అంట. భారతదేశంలో ఎప్పుడూ జరగనంత భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ బాండ్స్ లో ఎంత అవినీతి జరిగిందో అంతా చూస్తే దేశమంతా చూసింది కదా. చూసింది చెప్పండి, దానికి సమాధానం చెప్పండి మీరు ముందు. వేల కోట్ల రూపాయలని ఈ ఎలక్షన్ల పేరు, ఎలక్ట్రల్ బాండ్స్ పేరు వచ్చి పెట్టి వాళ్ళకి లబ్ధులు చేకూర్చి దేశ సంపద వచ్చి డైవర్షన్ చేసి మళ్ళీ పైపెచ్చు పెద్ద మాటలు, పెద్ద కబుర్లు. భారతదేశ ప్రజలందరూ కూడా అమాయకులు అనుకుంటున్నారా మీ ఉద్దేశంలో? మాట్లాడట్లేదు కాబట్టి ఎవరు ఎందుకులే అని చెప్పి ఊరుకుంటున్నారంటే మీరు ఎక్కువగా మాట్లాడేది సమంజసమేనా? ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా మీకు? దయచేసి ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకసారి మనమేటో చూసుకుని అప్పుడు ఎదుటి వరకు మాట్లాడాలి. మనమేదో పవిత్రవంతులు, నీతిమంతులు, ఋషిపంగంలో అనుకొని ఎదుటివాడి మీద వచ్చి ఇది చెప్పడం కాదు. సాక్షాత్తు ఇదిగో రైల్వే జోన్ DMMC రైల్వే అధికారులు వచ్చి OSD సికింద్రాబాద్ రైల్వే చంద్రశేఖరు, అలాగే DEN, అలాగే నాగేశ్వరరావు అడిషనల్ డివిజనల్ ఇంజనీరు, అలాగే వెంకటస్వామి సెక్షన్ ఆఫీసర్ అందరూ వెళ్ళారు. అలాగే DMMC నుంచి శాస్త్రి అసిస్టెంట్ సిటీ ప్లాన్ వెళ్ళాడు, చంద్రశేఖర్ వెళ్ళాడు. వాళ్ళకి వచ్చి ఆ బ్యాండ్ నాకు చెప్పింది ఇంకో దానికి కమిషన్ వచ్చి ఇచ్చిన ఆర్డర్, మా భూములు వచ్చి ఇస్తున్నామని, ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ KA పాల్ వెల్లడించారు. ఆయన శుక్రవారం ఆశీలమెట్టలో గల తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గుర్తు చేశారు. మొత్తం 32 మంది బలిదానంతో ప్లాంట్ వచ్చింది అని తెలిపారు. మీడియా ప్రార్థన, ప్రజల మద్దతు వల్లనే ప్లాంట్ అమ్మకం అడ్డుకున్నాను. బాబు, జగన్, పవన్ కు తన సత్తా చూపించాను. హైకోర్టులో 60 సార్లు హాజరయ్యాను. బీజేపీ ప్రధాని మోడీకి కబడ్డార్ అని సవాల్ చేశారు. గంగవరం పోర్టు కారు చవకగా ఇచ్చేశారు. పోరాట కమిటీలో 4 ఉద్యోగులు అమ్ముడుపోయారు. చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ ఆపాను అని చెప్పడం హాస్యాస్పదమన్నారు. స్టే క్రెడిట్ కోసం నాయకులు వస్తున్నారు. కొందరు క్రైస్తవ నాయకులు వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి అమ్ముడుపోయారన్నారు. మీడియా మిత్రులకు, రిపోర్టర్స్కు, అలాగే వానర్స్కు మీరిచ్చిన మద్దతుతో, ప్రజలు చేసిన ప్రార్థనలతో, నేను వినిపించిన వాదనలతో స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటా మన విశాఖ సత్తా మోదీ, బీజేపీ బానిసలైన బాబుకి, జగన్కి, పవన్కి చూపిస్తానని చెప్పాను, చూపించాను. ఇప్పుడు వాళ్ళ సొంత మీడియా ఉందని సీఎం రమేష్ అంటాడు, నేను ఎప్పుడో చెప్పేశాను. ఒరే యూజ్లెస్ ఫెలో, సిగ్గులేదు నీ ముఖానికి? మీరే టీడీపీ వాళ్ళే, బీజేపీ వాళ్ళే, వైసీపీ వాళ్ళే 15,000 ఎకరాలు అమ్మారని నిన్న రుజువులతో మరొకసారి 10 సార్లు నా వాదనలు వినిపించాను. ఫిబ్రవరి 21 నుంచి
జేడి లక్ష్మీనారాయణ పేరు వస్తుంది. ఆయన ఎక్కడ ఫిబ్రవరి 21 నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు నేను 66 రోజులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నాను, కానీ రాత్రి పగలు ఆయన ఎక్కడ కనే కనిపించలేదు ఒక్కసారి కూడా. తమ్ముడు నేనంటే ఇష్టం, కానీ ఇక్కడ కొత్తోడు ఒకడు పుట్టాడు, ఈ భరత్ గాడు. ఈడంటాడు ఆడు చెప్పాడట ఎవడికో నిన్న రాత్రి మీద నా శిష్యుడైన అప్పుడు హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్కి. దీనికి కనెక్షన్ ఏంటి? మోదీకి బీజేపీకి ఏయ్ కమాన్ ఖబర్దార్, మా స్టీల్ ప్లాంట్ ని అమ్మడానికి వీలు లేదని కొన్ని వందల పేజీలు రుజువులతో ఆర్గ్యుమెంట్ చేసి ఆపాను. అయితే ఇది 50%. ఇంకా నేను ఇచ్చిన 8,000 కోట్లది గవర్నమెంట్ సొలిసిటర్ జనరల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ శర్మ గారు, మేము కౌంటర్ ఫైల్ చేస్తున్నాం, కాదనలేదు. వాదనలన్నీ వినిపించడానికి టైం లేదు. ఇదే మీకు విశాఖ ప్రజలకు ఇదొక ఛాలెంజ్. వైసీపీ గంగవరం పోర్టు 60,000 కోట్లకి 620 కోట్లకి అమ్మారని రుజువులతో ఇచ్చారు. ఆ రుజువులు నాకు ఎవరు ఇచ్చారో చెప్పను, ఎందుకంటే వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు. కానీ నిజంగా హీరోస్ నిర్వాసితులు నాతో పాటు కోర్టులో నిలబడ్డారు. వచ్చి ఈ ఇడియట్స్ ఒకరున్నారు, పోరాట కమిటీలో 26 మందిలో 4 ఉన్నారు. ఆ 4 గురించి ఆలు అమ్ముడు పోయారు. అమ్మింది ఎవరు? ముందు కాంగ్రెస్ వాళ్ళు అమ్మేశారు భూములు 1000 ఎకరాలు, తర్వాత టీడీపీ వాళ్ళు అమ్మారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు అమ్మారు, మిగిలింది బీజేపీ వాళ్ళు అమ్ముతారు. ఇప్పుడు అంటాడు వెళ్ళి చంద్రబాబు నాయుడు నేను ఆపేస్తాను. రేపు బుద్ధిలేని ఒళ్ళు మండిపోతుంది నాకు వీళ్ళ మీద. మీరేమో మా భూములు అమ్మేసి మోదీకి తొత్తులై మీరు జైల్లో ఉండేటప్పుడు బీజేపీకి బానిసలై ఈరోజు టీడీపీ 100 సీట్లు గెలుసును. ఎందుకు గెలరు అంటే బీజేపీకి బానిసలై క్రిస్టియన్ ముస్లిం 30% ఓట్లు పోగొట్టుకున్నందుకు. ఆపాను, ఆపగలను, చేశాను, చేయగలను. ఎలక్షనే ఏప్రిల్లో జరగవలసింది, మార్చి 12న ఆర్డర్ తీసుకు. ప్రజలు ఆశీస్సుల మధ్య ప్రారంభమైన అవంతి ప్రచార యాత్ర. ఈ ఎన్నికల యుద్ధం అవంతి గంట మధ్య కాదని, పెత్తందారులు పేదవాళ్ల మధ్య జరుగుతున్న యుద్ధము అని మొత్తం శెట్టి అవంతి అన్నారు. అలాగే అవంతి శ్రీనివాసరావు గంట శ్రీనివాస జరిగే యుద్ధం కాదు, ఒక పేదవాడికి పెత్తందారుల మధ్య జరిగే యుద్ధం ఇది. కాబట్టి జగన్ గారు గెలిస్తే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళతో గెలుస్తాను, చంద్రబాబు నాయుడు గెలిస్తే డబ్బున వాళ్ళు మళ్ళీ గెలిచినట్టు. ఇందాక ఆయన చెప్పినట్టు మనందరం మళ్ళీ వాళ్ళకి బానిస కింద ఉండవచ్చు. కాబట్టి దయచేసి మనందరం కూడా ఈ రోజున ఒకసారి ఆలోచనతోటి, విచక్షణతోటి, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం గారు ఇచ్చినటువంటి ఓటు హక్కుని మనం సరిగ్గా వినియోగించుకుంటే మళ్ళీ మనందరం కూడా ఆత్మగౌరవంతో మన కాళ్ళలో నిలబడే విధంగా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పేదవాళ్ళందరూ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా చేతులు పెట్టి నిలబడాల్సిన అవసరం లేకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడలేదు. ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు. కాబట్టి మనం చూస్తున్నాం వీళ్ళు పెత్తందారులే పోకడు. మనం కానంటే అన్నారే వచ్చి ఈ రాష్ట్రంలో ఓట్లు వేసిన వాళ్ళందరినీ వెదవాలంటున్నారు. అంటే వీళ్ళంతా వెదవాలంటే ఓట్లు వేసిన అంటే ఏం మాట్లాడుతున్నాం? డబ్బులున్నాయి, నాకు అర్థం డబ్బులునే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం. తర్వాత ఏం చెప్తున్నాడు ఆయన, ఒక ఆయన రామసరాజు కుటుంబానికి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చుకోనండి. వీళ్ళంతా మనం డబ్బులు చూడిపోయాడు నాకు అనిపిస్తుంది. అంటే అది డబ్బులు ఉంటే ఏదైనా చేసేచ్చు అనుకుంటారు. మనుషులు ప్రేమని డబ్బులతో జయించలేరు, వాళ్ళ విషయం తెలియదు. అభిమానాన్ని డబ్బులతో జయించలేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా కరోనా టైంలో ఎన్నో సేవలు చేశారు కాబట్టి ప్రజల గుండెలో నిలిచిపోయారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటేసి ఆయన రుణం తీసుకుందామని ప్రజలు అనుకుంటున్నారు. తప్పనిసరిగా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి తథ్యం, మళ్ళీ భీమిలీలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి
ఎంతో వచ్చిన మెజార్టీ కంటే కూడా డబల్ మెజార్టీ తోటి ఆయనకి పీవీఎల్ నియోజకవర్గాన్ని బహుమతికి ఇస్తామని, దానికి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రతి కార్యకర్త నాయకుడు అందరూ కూడా మన యొక్క వ్యక్తిగత ఇగోలు పక్కన పెట్టి మనందరం కూడా పార్టీ అనేది కన్న తల్లి లాంటిది. పార్టీ కోసం మనందరం పనిచేయాలి. తండ్రి లాంటి వాడి నాయకుడు, తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు మనందరం బాగుంటాం కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని, మరి అందరం కూడా ఈ 15 రోజులు విశ్రమించకుండా పార్టీ కోసం అందరూ కష్టపడి మరి మీకు చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరికీ చెప్పి ఓట్లు వేయించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సోదరి మేయర్ గారి హరివెంకట కుమార్ గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే విశాఖ జిల్లా మేయర్గా, విశాఖపట్నం మేయర్గా ఆవిడ నగరానికి మన భీములకి ఎక్కువ నిధులు ఇచ్చారు. గట్టిగా చెప్పడం మా అందుబాటులో 5, 6, 7, 8 ఇవాళ 800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటే నా సోదరు సహకారం ఉంది, పెద్దల సుబ్బడి గారి సహకారం ఉంది, జగన్మోహన్ రాజస్థాన్ ఉన్నాయి కాబట్టి ఈ నగరాన్ని మీరు చూశారు. ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, ఈ డబుల్ రోడ్లు కానీ, 4 బీచెస్ డెవలప్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయగలిగాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తాం. మా మేయర్ గారు, మేము, మా నాయకులందరూ కలిసి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్, రావాలి జగన్, రావాలి జగన్. థ్యాంక్ యూ, అందరికి నమస్కారం. మన గుర్తు మన ఆరోగ్యం కోసం ఎంతో మేలు చేసిన వ్యక్తి. పిల్లల చదువు కోసం విద్యలోను అలాగే ఆరోగ్య రంగంలో కూడా ఎన్నో కీలకమైన మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. అటువంటి వ్యక్తిని మనం నెక్స్ట్ కూడా అతనే గెలిపించుకుని. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సీఎం జగన్ కు తెలియదా అని షర్మిల ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియదా, 5 ఏళ్లైంది దాని ఊసే లేదు అని అన్నారు. వస్తుందన్న ఈ ఆయుధం ఆశామాషిగా ఓట్లేస్తే ఇలాంటి వాళ్ళని గెలిపించుకుంటే ఏమవుతుంది? మీ నెత్తిన టోపీ పెడతారు, అవునా? కుచ్చు టోపీ పెట్టారా? చెవులో పూలు కాదు క్యాబేజీలు పెడతారు, అవునా? పెట్టించుకున్నది చాలు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిందన్నా. 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఈ 10 సంవత్సరాలలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా మన బిడ్డల గురించి ఆలోచన చేశారా? ఆలోచన చేస్తే మనకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ నాయకులకి తెలియదా అన్నా? ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ తెలుసు వీళ్లకు. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో చంద్రబాబు గారికి తెలుసు. 10 ఏళ్లు సరిపోదు, మాకు 15 ఏళ్లు కావాలన్నవాడు చంద్రబాబు గారు. ముఖ్యమంత్రి అయిపోయాక మొత్తానికే మానేశాడు అడగడం ప్రత్యేక హోదా గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏమన్నాడు? ప్రత్యేక హోదా మాకు అధికారం ఇవ్వండి, బీజేపీ మెడలు వంచి తెచ్చుతామన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు. రండి అందరు ఎంపీలను మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ప్రత్యేక హోదా ఎందుకు రాదో అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 5 సంవత్సరాలు అయిందే, ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం? మన ప్రత్యేక హోదాని, మన బిడ్డల భవిష్యత్తుని బీజేపీకి తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇటు చంద్రబాబు గారైనా దొందే. ఎవరి రాజకీయాలు వాళ్ళు చూసుకుంటున్నారు. బీజేపీతో పొత్తులు ఇద్దరూ పెట్టుకున్నారు. ఒకరు బహిరంగంగా పెట్టుకున్నారు, ఒకరు అక్రమంగా పెట్టుకున్నారు. ఇద్దరు బీజేపీకి తొత్తులే. చంద్రబాబు గారికేమో మోడీతో పొత్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తయ్యారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. మన రాష్ట్రంలో రాజ్యం ఎవరు ఏలుతున్నారా అంటే ఈరోజు బీజేపీ ఏలుతుంది. ఎందుకంటే ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, ఇద్దరు బీజేపీ కొంగు పట్టుకునే తిరుగుతున్నారు. ఇద్దరికి బీజేపీయే కావాలట. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది మన రాష్ట్రంలో. అర్థమవుతుందన్నా? రాజధాని పెద్ద ఆయన అంటున్నారు, రాజధాని ఏమైందమ్మా అని. ఏమైంది? రాజధాని ఉందానా? చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ నేనే కట్టాను అన్నాడు. ఇక్కడ బ్రహ్మాండమైన రాజధాని కడతానన్నాడు. సింగపూర్ను తలపిస్తానన్నాడు. తీరా అధికారం ఇస్తే 5 సంవత్సరాలలో ఏం చేశాడు? 3D గ్రాఫిక్స్ ఒక సినిమా చూపించాడు. అమరావతి లేదు, భ్రమరావతి ఇచ్చాడు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు 1 సరిపోలేదు, 3 కావాలన్నాడు.
3 అయిపోతాయి కావచ్చు అనుకున్నాం. 3 ఒకటైనా అయిందా? ఒకటి కాలేదు. అందరికీ అన్నీ ఉన్నాయి కదా. హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. మనకేముందన్నా? చేతిలో చిప్ ఉంది. వీళ్ళకి అధికారం ఇస్తే ఏం చేశారు? చేతిలో చిప్ ఇచ్చారు. అందుకే చెప్తున్నా, ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం. తప్పుడు వాళ్ళకు ఓటేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు, రాజధాని రాదు, పోలవరం రాదు, ప్రత్యేక హోదా రాదు. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి అధికారం ఇస్తే ఇవాళ వ్యవసాయం అంతా దండగైపోయి. రాష్ట్రంలో పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి జగన్ ను ఓడించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి సుబ్బారాయన్ అన్నారు. శుక్రవారం డాబా గార్డెన్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కూటమినే గెలిపించాలి. ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి సుబ్బారాయన్ రాష్ట్రంలో నెలకొని ఉన్న పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డిని ఓడించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి సుబ్బారాయన్ అన్నారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ అధికారంలోకి వచ్చాక 1ని రావాల్సిన పెన్షన్ 18, 20న తేదీకి గానీ రావడం లేదని తెలిపారు. 4.5 ఏళ్లుగా పీఆర్సీ రాకుండా చేశారని, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ ఇలాగ జరగలేదన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు పెన్షనర్లకు 10% పెంచి వాల్టర్ల పెన్షన్ ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా కానీ ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ అందరూ కూడా నిరాశలు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే గత చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా ఏ జరగని ఇంతలో దూరాలు ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు జరిగాయి. ఎంతో మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు హింసించినారు. ఎందుకంటే మాకు 2018 నుంచి రావాల్సిన కరువు భత్యాన్ని ఒక్కొక్కరికి యావరేజ్ 2.5 లక్షల రూపాయలు ఈరోజు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా చెల్లించలేదు. అదేవిధంగా పిఆర్సీలో అరియర్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. మరి ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మేము డబ్బు కడుతున్నాము, ప్రీమియం ఎక్కడ కూడా ఈహెచ్ఎస్ హాస్పిటల్ వైద్యం అందడం లేదు. అదేవిధంగా ఈ రోజు పెన్షనర్స్ దాదాపు 3,60,000 మంది పెన్షనర్స్ 1వ తేదీ జీతం దాకా ఎంతో బాధపడుతున్నారు. పెన్షన్ లో కూడా తక్కువ పెన్షన్ తీసుకుంటే 9 రోజులు పెన్షన్ తీసుకుంటే ఫ్యామిలీ పెన్షన్స్ కూడా ఉన్నారు. మరి 1వ తేదీ పెన్షన్ రాకపోతే వాళ్ళు ఏ విధంగా బాధపడతారు. మరి మేనిఫెస్టోలో మేము వచ్చినటువంటి సిపిఎస్ ఫారంలో రద్దు చేస్తాం. మద్యపాన నిషేధాన్ని దశ దిశగా మేము తగ్గిస్తూ వస్తాం. మరి ఉద్యోగులకు టైం టు టైం డిఏ ఇస్తాం. టైం టు టైం మీకు అన్ని కూడా మేము అందిస్తామని చెప్పి వాగ్దానం చేసిన ఈ ముఖ్యమంత్రి గారు వీటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. సిపిఎస్ ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు. కరువు పద్ధతి ఇంతవరకు కూడా ఒక అరియర్స్ ఇవ్వలేదు. మరి ఇటువంటి పద్ధతిలో రాష్ట్రానికి ఈరోజు ఆదాయ వనరులు లేక అప్పులు తెచ్చి పంచుకుంటూ డబ్బులు దాన్ని దోపిడీ చేస్తున్నారు. తప్పితే ఈరోజు రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, మైను, వైను మొత్తం అంతా కూడా దోపిడీ జరిగిపోయింది. వాళ్ళకు కావాల్సిన అనుయాలు దోచిపెట్టేశారు. దాంట్లో వచ్చే ఆదాయాన్ని ఎక్కడూ కూడా మనకు ప్రభుత్వానికి అందడం లేదు. ఈరోజు వైన్ షాపుల్లో వచ్చే మధ్య వాళ్ళే డిస్టిలరీస్ పెట్టుకొని డిజిటల్ పేమెంట్ లేకోకుండా, బిల్స్ కూడా ఇవ్వకోకుండా మొత్తం దోపిడీ వ్యవస్థ జరిగిపోతుంది. మరి ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు పెట్టడానికి భయపడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడితే, మేము ఎవరైనా ఉద్యోగస్తులు మాట్లాడితే మా మెల్లగాడు అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు, దబాయిస్తున్నారు, బెదిరిస్తున్నారు. మరి ఎల్లకాలం ఈ విధంగా మనం ఎంతకాలం ఈ విధంగా బతకాలి ఈ రాష్ట్రంలో? మీరు ఏదైనా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి వారు. మీరు అందరినీ సమయస్ఫూర్తిగా పరిపాలించే హక్కు మీకుంది. ఆ రోజు మీకు అత్యధిక మెజారిటీ 151 సీట్లు ఇచ్చింది. మీరు బాగా పరిపాలిస్తారు, యువకులు, ఉత్సాహవంతులు అని చెప్పని మేమందరం కూడా ఓటు చేస్తే ఈ రోజు మా అందరినీ నట్టేట ముందు చేశారు. ఈ రోజు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండే భవిష్యత్తులో కూడా ఎటువంటి ఆదాయాలు ఉండవు. ఈ రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రావు. ఏ ఫ్యాక్టరీలు పెట్టరు. ఈ రోజు మా రాయలసీమ పూర్తి వెనుకబడిన ప్రాంతం, మొత్తం ఎడారి ప్రాంతం మాత్రం ఉంటుంది మా రాయలసీమలో. ఈ రోజు కియా మోటార్స్ వచ్చిన దాని వల్ల పెనుగొండలో బ్రహ్మాండమైన ఎంతో మంది బతుకుతారు. ఈ రోజు ఒక బెంగళూరు పోతే ఆట గురించి ఎక్కడో ఫారిన్ లో పోయేట్టు ఉంటుంది. ఆ కియా మోటార్స్ లో పోయితే అటువంటి ఫ్యాక్టరీలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చి
ఉద్యోగాలు కల్పిస్తే ఎంతో మంది యువత బాగుపడతారు. వాటికి కాకుండా ఈ రాష్ట్రంలో యువత నిర్వీర్యం చేయడానికి మద్యపానము తర్వాత గంజాయిని ప్రవేశపెట్టి యువత అంతా ఈ రోజు